రకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి. అదేవిధంగా పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని కూడా తప్పనిసరిగా నొక్కండి. మిత్రులారా, 2024 ఎన్నికలు అయిపోయినాయి. మోదీ హటావ్ అన్నటువంటి విపక్షాల ఇండి కూటమి నినాదం పనిచేయలేదు. మళ్ళీ మోదీ మూడవసారి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. అయితే ఈ ఎన్నికల్లో చాలామందికి బీజేపీ అబ్సల్యూట్ మెజారిటీ సాధించలేదు కాబట్టి బీజేపీ దెబ్బతిన్నది, ఓడిపోయింది, లేకపోతే కొంత నిరాశను కలిగించిందని చాలామంది బీజేపీ అభిమానులు, మద్దతుదారులు, ఓటర్లు, పార్టీ కార్యకర్తలకు అనిపిస్తుంది. కానీ వాస్తవానికి ఈ ఎన్నికల్లో బీజేపీకి చాలా పాజిటివ్స్ కూడా ఉన్నాయి. ఉదాహరణకి 3 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరిగినాయి. ఆ మూడిట్లో రెండిట్లో సొంత బలంతో ఒరిస్సా, అరుణాచల్ ప్రదేశ్, ఒక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో మిత్రపక్షాలు రెండింటితో కలిసి బీజేపీ అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు ఇండియా మ్యాప్ని గనక, భారత మ్యాప్ని మనం తీసుకుని చూసినట్టయితే బీజేపీ తన మిత్రపక్షాలతో 18 రాష్ట్రాల్లో అధికారంలో ఉంది. 14 రాష్ట్రాల్లో సొంత బలం మీద ఉంది. మొత్తం 28 రాష్ట్రాల్లో 14 రాష్ట్రాల్లో సొంత బలం మీద, 18 రాష్ట్రాల్లో మిత్రపక్షాలతో అధికారంలో ఉంది. కాంగ్రెస్ పార్టీ తన మిత్రపక్షాలతో కలిపి కేవలం 5 రాష్ట్రాల్లో అధికారంలో ఉంది. 5 రాష్ట్రాల్లో 3 రాష్ట్రాల్లో సొంత బలం మీద ఉంది. ఇది నేషనల్గా అన్ని రాష్ట్రాలని కనుక మనం తీసుకుని చూసినట్టయితే మనకు కనిపించేటటువంటి పిక్చర్. బీజేపీ యొక్క ఆధిపత్యము కొనసాగుతూనే ఉన్నది. రెండవ ముఖ్యమైనటువంటి అంశము, కొన్ని రాష్ట్రాల్లో బీజేపీకి ఒక్క సీటు కూడా రాలేదు. ఉదాహరణకి ఖలిస్తానీ ఉగ్రవాదము, వేర్పాటువాదంతో బాధపడేటటువంటి సరిహద్దు రాష్ట్రమైనటువంటి పంజాబ్ 13 సీట్లలో 13 సీట్లకి పోటీ చేసి ఒక్క సీటు కూడా గెలవలేదు. రెండవది తమిళనాడు, 39 తమిళనాడు, 1 పుదుచ్చేరి సీటు కలుపుకుంటే 40 సీట్లు. ఈ 40 సీట్లలో 40 సీట్లకు బీజేపీ దాని మిత్రపక్షాలు పోటీ చేశాయి. 40కి 40 సీట్లు ఓడిపోయినాయి. కాబట్టి 2 పైకి చూస్తే ఘోర పరాజయ గాథలు, కానీ వాస్తవంగా ఓట్ల పర్సంటేజ్ చూస్తే కథ వేరుగా ఉంటుంది. తమిళనాడు ఉదాహరణ తీసుకుందాం. తమిళనాడులో చూసినట్టయితే తమిళనాడులో 2019 అసెంబ్లీ ఎన్నికలతో 2019 లోకసభ ఎన్నికలతో గనక పోల్చి చూస్తే ఈ లోకసభ ఎన్నికల్లో డిఎంకే ఓట్ల శాతము 6% తగ్గింది. 6% ఓటు తగ్గిపోయినాయి డిఎంకేకి. భారతీయ జనతా పార్టీకి మొట్టమొదటిసారి సొంత బలం మీద 11% ఓట్లు వచ్చాయి. అయితే భారతీయ జనతా పార్టీ దాని మిత్రపక్షాలన్నీ కలిపితే తమిళనాడులో 18.27% ఓట్లు వచ్చాయి. సౌత్ తమిళనాడు అంటే కన్యాకుమారి, రామనాథపురం ఈ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో అక్కడ 22.47% ఓట్లు వచ్చినాయి. ఈ 22.47 చాలా తక్కువ అని కొందరికి అనిపించవచ్చును, కానీ 40కి 40 సీట్లు గెలుచుకున్నటువంటి డిఎంకేకి మొత్తము వచ్చిన ఓట్లు 26.57% మాత్రమే. డిఎంకే ఓట్లతో పోల్చినట్లయితే మొత్తము ఎన్డీఏ కూటమి 18% ఓట్లను సంపాదించుకుంది. అంటే కేవలము 8% ఓట్లు మాత్రమే తక్కువ. అన్నాడీఎంకే బలం బాగా పడిపోయింది, 20.48% తగ్గింది. అయితే రానున్న ఎన్నికల్లో, అసెంబ్లీ ఎన్నికల నాటికి 2026 అసెంబ్లీ ఎన్నికల నాటికి ఈ ఎన్డీఏ కూటమి బలంగా ఉన్నట్లయితే ఇది డిఎంకేకి ఒక పెద్ద సవాలుగా మారవచ్చును. మరొక అంశం కూడా ఉంది. తమిళనాడులో చాలామంది దృష్టికి రానటువంటి ఇంకొక పార్టీ ఉంది. దాని పేరు నమ్ తమిళర్ కచ్చి. ఇది ద్రవిడవాదాన్ని వ్యతిరేకించే పార్టీ. ఈ పార్టీ 8.2% ఓట్లు సంపాదించింది. అంటే ఇప్పుడు ఉన్నటువంటి ఎన్డీఏ కూటమిలో నమ్ తమిళర్ కచ్చి గనక కలిసినట్లయితే ఇది 18 ప్లస్ దీనికి ఉన్నటువంటి 8%, 26% డిఎంకే ఓటు పర్సంటేజ్కి సమానమవుతుంది. కాబట్టి అసెంబ్లీ ఎన్నికల నాటికి కథ పూర్తిగా మారిపోయేటటువంటి అవకాశం ఉంది. బీజేపీ ఒక బలీయమైన శక్తిగా ఎదిగేటటువంటి అవకాశం ఉంది. ఒక పెద్ద కూటమికి నాయకత్వం వహించేటటువంటి అవకాశం ఉంది. ఇది గమనించాల్సిన విషయం. అంటే బీజేపీ చూడటానికి ఒక్క సీటు గెలవలేదు. రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై కూడా ఓడిపోయారు. కానీ ఈ రాష్ట్రంలో 2 ఏళ్లలో రాజకీయపు రంగు, రూపు, స్వరూపము, స్వభావము మారబోతోంది. తమిళనాడులో డేంజర్ బెల్స్ ఫార్ ఇండి కూటమి, డేంజర్ బెల్స్ ఫార్ ద్రవిడ మున్నేట్ర కழகம்.
ఇక రెండవ రాష్ట్రం పంజాబ్ 13 సీట్లు ఉన్నాయి. ఇందులో 7 సీట్లు కాంగ్రెస్ గెలిచింది, 3 సీట్లు ఆమ్ ఆద్మీ పార్టీ గెలిచింది, అదేవిధంగా 1 సీట్ అకాలీదళ్ గెలిచింది, 2 సీట్లు ఇండిపెండెంట్లు గెలిచారు. ఇది బీజేపీ పోటీ చేసిన అన్ని స్థానాల్లో ఓడిపోయింది. కానీ పంజాబ్లో ఆమ్ ఆద్మీ పార్టీ 2022 లోక్సభ అసెంబ్లీ ఎన్నికల్లో 40% ఓట్లు సంపాదించుకుంది. ఇప్పుడు లోక్సభ ఎన్నికల్లో దానికి 26% ఓట్లే వచ్చినాయి. 26% ఓట్లు మాత్రమే కాంగ్రెస్కి వచ్చాయి. అంటే కాంగ్రెస్కి 26%, ఆమ్ ఆద్మీ పార్టీకి 26%. కానీ కాంగ్రెస్కి 7 సీట్లు వచ్చినాయి, ఆమ్ ఆద్మీ పార్టీకి 3 సీట్లు వచ్చాయి. భారతీయ జనతా పార్టీకి ఎన్ని ఓట్లు వచ్చినాయి? భారతీయ జనతా పార్టీకి 18.56% ఓట్లు వచ్చాయి. 18% ఓట్లతో భారతీయ జనతా పార్టీ 3వ అతిపెద్ద శక్తిగా పంజాబ్లో అవతరించింది. పంజాబ్లో 3%, 4% ఓట్లతో మాత్రమే ఉండేటటువంటి అకాలీదళ్ బీజేపీ ఇప్పుడు 18.5% ఓట్లు సంపాదించింది. అకాలీదళ్, పంజాబీ రాజకీయాల్ని శాసించిన అకాలీదళ్ ఒక ఎంపీ సీట్ని గెలుచుకున్న కేవలము 13.42% ఓట్లు మాత్రమే సంపాదించింది. అంటే అకాలీదళ్ కన్నా 5% ఎక్కువ ఓట్లను బీజేపీ సంపాదించగలిగింది. కాబట్టి రానున్న అసెంబ్లీ ఎన్నికల నాటికి పంజాబ్లో బీజేపీ మరింత బలపడనుంది. ఆమ్ ఆద్మీ పార్టీ యాంటీ ఇన్కంబెన్సీని ఎదుర్కొనే పరిస్థితి వచ్చినట్లయితే కాంగ్రెస్ గెలవచ్చును, కానీ బీజేపీ కూడా గణనీయంగా పెరగవచ్చును. ఈసారి 1 సీటు గెలవలేదని భావించే పంజాబ్లో భారతీయ జనతా పార్టీ రానున్న రోజుల్లో ఒక బలమైన ప్రత్యామ్నాయంగా ఎదిగేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. ఒకవేళ అకాలీదళ్ కూడా కలిసి వచ్చినట్లయితే మళ్ళీ అధికారంలోకి వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అయితే ఈసారి అకాలీదళ్తో బీజేపీ జూనియర్ పార్ట్నర్గా ఉండబోదు, సీనియర్ పార్ట్నర్గా ఉండబోతుంది. కాబట్టి ఈ 2 రాష్ట్రాల్లో 0 సీట్లు వచ్చినప్పటికీ 2 రాష్ట్రాల్లోనూ బీజేపీ ఓట్ల శాతం ఏదైతే ఉందో అది ఎంత గణనీయంగా ఉందో ఒకసారి అర్థం చేసుకుంటే రానున్న 2-3 సంవత్సరాల్లో రాజకీయము ఎలా మారబోతుందో మనకి అర్థమవుతుంది. మిత్రులారా, ఉత్తరప్రదేశ్ గురించి కూడా చాలామంది మిత్రులు అడుగుతున్నారు. ఉత్తరప్రదేశ్ రాజకీయాలపైన కూడా త్వరలో వీడియో చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాల్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.